ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం 2 పేతురు 2వ అధ్యాయం 10 నుండి 16వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. వీరు అనగా శిక్షలో ఉంచబడి భద్రము చేయబడిన వీరు తెగువ గలవారు, స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలము, శక్తి గలవారైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపవెరుస్తారు. వారైతే పట్టబడి చంపబడడానికే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములైన మృగముల వలె నుండి తమకు తెలియని విషయములను గురించి దూషిస్తూ తమ దుష్ట ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవిస్తూ తాము చేసే నాశనముతోనే తామే నాశనము పొందుతారు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుంటారు. వారు కళంకములు, నిందాస్పదములు అయి తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకుంటూ తమ భోగములందు సుఖిస్తారు. వ్యభిచారిణిని చూచి ఆశిస్తూ పాపము మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుతూ లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారు, శాపగ్రస్తులు అయి ఉండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయారు. ఆ బిలాము దుర్నీతి వలన కలిగే బహుమానమును ప్రేమించాడు. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దించబడ్డాడు. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును గద్దించింది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? పేతురు కొద్ది మాటల్లో గొప్ప ప్రసంగం చేశాడు. గత పాఠంలో పేతురు లోతు విషయం ప్రస్తావిస్తూ అతడు నీతిమంతుడు అన్నాడు. అబ్రాహాము లోతు కోసం ప్రార్థించాడు. అబ్రహాము ప్రార్థన మీకు జ్ఞాపకముందా? 50 మంది నీతిమంతులుంటే సొదొమ గొమొర్రాలను నాశనం చేయవద్దు అని ప్రార్థన ఆరంభించాడు. కనీసం 10 మంది నీతిమంతులున్నా ఆ జంట నగరాలను నాశనం చేయవద్దని చివరిసారి అడిగాడు. అంతటితో ఎందుకు ఆగాడు? లోతు నీతిమంతుడవునో కాదో అని అబ్రహాముకు అనుమానమే. అయితే దేవుడు లోతును నీతిమంతుడుగా గుర్తించాడు. లోతు, నీవు బయటికి పద, నీవు వెళ్లే వరకు నేను సొదొమ గొమొర్రాలను నాశనం చెయ్యను అన్నాడు. లోతు భార్య కూడా లోతుతో బయలుదేరింది. అయితే ఆమె మార్గమధ్యంలోనే వెనక్కు చూచి ఉప్పు స్తంభమైపోయింది. ఇదేం విచిత్రం! వెనక్కు తిరిగి చూచినంత మాత్రాన తప్పేమిటి? వెనక్కు తిరగడం, వెనక్కు చూడడం అంటే అంతే. నీవు వెనక్కు పోలేవు, ముందుకు పోలేవు. లోతు భార్య సొదొమ గొమొర్రాలను విడిచి వచ్చింది నిజమే, కాని ఆమె మనసంతా సొదొమ గొమొర్రాలలోనే ఉంది. ఆమె హృదయం అక్కడే ఉండిపోయింది. అక్కడ ఏమి జరుగుతోంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే ఆలోచనలే ఆమె నిండా ఉన్నాయి. ఆమెకు ఆ జంట నగరాల్లో ఎన్నో లావాదేవీలున్నాయి. తన నేస్తాలు, పరిచయస్తులు అందరూ అక్కడే ఉన్నారు. ఆ పట్టణాలలో అనేక సంస్థలతో ఆమెకు సంబంధముంది. భర్తతో ఆమె అంటోంది, ఏమిటిదంతా? ఉన్నట్లుండి అర్ధాంతరంగా మనము వెళ్ళిపోవడం ఏమిటి? ఏమిటి తొందర? ఆమె వెనుతిరిగి చూడడానికి మరో కారణముంది. నిజంగా ఆ 2 పట్టణాలను దేవుడు నాశనం చేస్తాడని ఆమె నమ్మలేదు. దేవుడు సొదొమ గొమొర్రాలను భస్మం చేశాడు. లోతు భార్య ఉప్పు స్తంభమైపోయింది. శ్రోతలు, ఇందులో మనకో పాఠం ఉంది. దేవుడు లోతును తీసుకుపోయేదాకా సొదొమ గొమొర్రాలు నాశనం కావు. దేవుడు నాశనం చెయ్యడు. అలాగే యేసు ప్రభువు సంఘమును ఎత్తుకుపోయే వరకు ఈ లోకం నాశనం కాదు. మహాశ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది. దేవుని ఉగ్రతకు ముందే సంఘం ఎత్తబడుతుంది. దేవుని బిడ్డలు ఆ సమయంలో ఇక్కడ ఉండరు. లోతు వంటి బలహీన విశ్వాసులు కూడా ఎత్తబడతారు. ఇక్కడ ఉండరు. ప్రభువు తన సంఘమును ఎత్తుకుపోతాడు. లోతు బయటికి వచ్చేశాడు.
అలాగే నీవు ప్రభువునందు విశ్వసించిన వ్యక్తివైతే లోకం అగ్నిలో దహించుకపోయేటప్పుడు నీవు ఉండవు, ఎత్తబడి ఉంటావు. సంఘము మహాశ్రమల కాలాన్ని చూడదు. క్రీస్తునందు విశ్వాసముంచిన వారందరూ నీతిమంతులుగా పరిగణించబడతారు. అలాగే లోతు నీతిమంతుడని చెప్పబడింది. దేవుడు తన వారిని కాపాడుతాడు, కాపాడడానికి సమర్థుడు. నీతిమంతులెవరో అవినీతిపరులెవరో దేవునికి తెలుసు. గోధుమలు గురుగులు కలిసి పెరుగుతాయి, మనం తేడా కనిపెట్టలేము. అందరికీ సువార్త ప్రకటిస్తాము, గాని తీర్పు దినమందు గోధుమలకు గురుగులకు వేర్పాటు ఉంటుంది. ప్రభువు తన వారిని ఎరుగును, తన వారిని ఆయన ఎత్తుకుని పోగా నశించిన వారు ధవళ సింహాసనము ఎదుట తీర్పు కోసమై హాజరవుతారు, తప్పదు. దుర్నీతిపరులు మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకునేవారు, వీరి దురాశలు మలినమైనవి. దుర్నీతిపరులు శరీరానుసారులు, వీరిది పశు ప్రవృత్తి. పశువులే నయమనిపిస్తుంది. నీచమైన హేయమైన కోరికలు, దురాశలు వీరిలో బాగా నిండిపోయి ఉంటాయి. వీరు ప్రభుత్వమును నిరాకరిస్తారు, వీరు దేవుని ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారు. ఆధ్యాత్మికమైన అధికారాన్ని వెక్కిరిస్తారు. యేసే ప్రభువు అనే వాస్తవాన్ని జీవితంలో గుర్తించరు, నిరాకరిస్తారు. దేవుని పరిపాలనతో సహకరించరు, దురాశాపరులు. దేవుని నిర్ణయంతో పరిపాలనతో వీరు సహకరించరు, వీరిది దుస్సాహసం. దేవదూషణ చేస్తారు, స్వార్థపరులు. ఎంతకైనా తెగిస్తారు. మహాత్ములను దూషించడానికి కూడా తెగిస్తారు, అనగా దేవుని మహిమలను తోలనాడుతారు. ఈ విశ్వమంతటా దేవుని మహిమలున్నాయి, వాటిని తేలిక చేసి మాట్లాడుతున్నారు. పరిశుద్ధమైన వాటిని అపహాస్యానికి గురి చేస్తున్నారు. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తారు. దేవుడు వాడుకుంటున్న భక్తులను విమర్శిస్తారు. ఈ విధంగా దేవదూతలు కూడా చెయ్యరు. అలా చేయడానికి భయపడతారు. మనుషుల కంటే దేవదూతలు అధిక బలము శక్తి గలవారే అయినా భక్తులను, దేవుని మహిమలను ఈ విధంగా తూలనాడరు, భయపడతారు. యూదాపత్రికలో 9వ వచనంలో ఇలాంటి సంఘటన పేర్కొనబడింది. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తూ మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. అపవాది మోషే రూపాంతరపు కొండ మీదికి లేచి రాకూడదని, ప్రభువుతో కలుసుకోకూడదని మోషే శరీరాన్ని గురించి మిఖాయేలుతో వివాదం పెట్టుకున్నాడు. దేవుడు మోషే శరీరాన్ని పాతిపెట్టాడు. అతడిప్పుడు లేవటానికి వీల్లేదని సైతాను వాదన. మిఖాయేలు ఈ విషయంలో ఎక్కువ తక్కువ ఏమీ మాట్లాడలేకపోయాడు. ప్రభువు నిన్ను గద్దించునుగాక అని మటుకు అన్నాడు. మనం ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకోవాలి. పరుషం, నోటి దురుసుతనం పనికిరాదు. గర్వం అనర్థాలకు హేతువు. మిఖాయేలును చూడండి. సైతానును కూడా ప్రభువు నిన్ను గద్దించునుగాక అని మాత్రమే అన్నాడు, తిట్టలేదు. తానే స్వయంగా అపవాదిని దండించడానికి పూనుకోలేదు. మిఖాయేలు దేవదూత అయి ఉండి ఆధ్యాత్మిక విషయాలను గురించి ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడో గమనించండి. వివేకశూన్యములైన మృగములు తాము తెలియని విషయాలను గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. పట్టబడి చంపబడడానికే పుట్టిన మృగములలాగే వీరు వ్యవహరిస్తున్నారు. పశువుల స్థాయికి దిగజారిపోయారు. వీరి దుష్ప్రవర్తనకు ఫలితంగా వీరికి ఎంతో హాని కలుగుతుంది. దేవుని వాక్యం తెలియని వారు కూడా తెలిసినట్లే పెద్దగా మాట్లాడడం మనకు ఈ రోజున తెలియని సంగతేమీ కాదు. సువార్తను సరిగా అర్థం చేసుకోని వారు సువార్తను ప్రకటించటం మరీ విడ్డూరంగా ఉంది. వింటారు గాని గ్రహించరు. తమకు తెలియని విషయాలు బోధిస్తారు, ఉపన్యసిస్తారు. ఇలాంటి వారు తాము చేసే నాశనంతో తామే నాశనమవుతారు.
వారి కీడు వారి మీదికే వస్తుంది. దేవుని బిడ్డలు నాశనాన్ని తప్పించుకుంటారు గాని ఈ వదరుబోతులైన అబద్ధ బోధకులు తమ నాశనానికి తామే కారకులు, బాధ్యులు. పైకి భక్తిగల వారి వలె ఉంటారు కాని దాని శక్తిని ఆశ్రయించని వారు. మతాచారాలు అన్నీ సక్రమంగా జరిగిస్తారు గాని వారి అంతరంగమందు దేవునితో సరైన సంబంధం ఉండదు. వారి హృదయాల నిండా మోసమున్నది. తలంపులలోని చెడుగు క్రియారూపంలో బయలుపడుతుంది. తాగుబోతులు వ్యాఖ్యానం చేస్తుంటారు. ఇది నా జీవితం, నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను అంటూ బుకాయిస్తారు. పైకి భక్తులే కాని రహస్యంగా పాపాలు చేస్తారు. పేతురు ఈ సందర్భంలో బిలామును పేర్కొన్నాడు. బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గాన వీరు తోవ తప్పి తిరుగుతున్నారు. తిన్నని మార్గమును వీరు విడిచిపెట్టారు. 2 పేతురు పత్రికలో బిలాము మార్గం, యూదా పత్రికలో బిలాము నడిచిన తప్పు త్రోవ, ప్రకటన గ్రంథంలో బిలాము బోధ. బిలాము ఇతడు డబ్బుకు గులాము. పేతురు ఏమంటున్నాడు? బిలాము బెయోరు కుమారుడు. దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ప్రేమించాడు. ఇశ్రాయేలును తాను శపించకూడదు అని తెలిసి కూడా లంచాన్ని ఆశించి శాపవచనం పలికిన శాపగ్రస్తుడు బిలాము. ధనాపేక్ష గలవాడై భక్తి ముసుగు వేసుకున్న వానికి శ్రమ. నోరు లేని గాడిదే మానవ స్వరంతో బిలాముకు బోధ చేసింది. బిలాముకు ధన వ్యామోహం ఎక్కువ. అతడు డబ్బు కోసం పిచ్చివాడైపోయాడు. గాడిద చేత కూడా దేవుడు మాట్లాడించి బోధకుడికి బుద్ధి చెప్పించాడు. బిలాముకు ఒక గాడిద గురువై ఉపదేశించింది అంటే బిలాము గాడిదకు లోకువయ్యాడు. ఈ రోజున ఒక్క గాడిద చాలదు. బిలాము లాంటి వారికి కొన్ని గాడిదలు బోధ చేయడానికి కావాలి అనిపిస్తోంది. బిలాము ధనాపేక్ష హద్దుమీరింది. అబద్ధ బోధకులు తమకు తామే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దేవుడే వీరికి తీర్పరి. సోదరీ సోదరులారా, బోధకులమైన మనం ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఆధ్యాత్మిక అంశాలను ఆచితూచి మాట్లాడాలి. అతీతమైన విషయాలను నిర్లక్ష్యంగా తేలికగా మాట్లాడకూడదు. సైతాను దుష్టశక్తిని స్వశక్తితో ఎదుర్కొనే ప్రయత్నం చేయరాదు. దేవుని ఆత్మబలమే మన బలం. ఈ పాఠంలో ప్రేమ విందులు ప్రస్తావనకు వచ్చాయి. ప్రభురాత్రి భోజన సంస్కారానికి సంబంధించిన విందు భోజనమిది. మొదట అందరూ పూర్తి భోజనం చేస్తారు. ముగింపులో ప్రభురాత్రి భోజనం. అబద్ధ బోధకులు తాము పాపములో జీవిస్తూ ఈ విందు భోజనాలలో పాల్గొంటారు. విశ్వాసులలో సమైక్యత, ప్రేమ పెంపొందించేందుకు ఏర్పాటైన విందులలోకి ఈ దొంగ బోధకులు జొరబడతారు. ఈ వేషధారుల చర్య గర్హనీయమైనది. వీరు పంచమాంగ దళం వంటి వారే. వీరితో కలిసి భోంచేసి తమ అభిప్రాయాలతో ఏకీభవించని వారిని గురించి బయట దుష్ప్రచారం చేస్తారు. 1 కొరింథీ 11:27 అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తింటాడో లేక ఆయన పాత్రలోనిది త్రాగుతాడో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవుతాడు. ఈ అబద్ధ బోధకులు దుర్బోధలు చేయడమే కాదు, సుఖభోగాసక్తులు. దేవుని కుమారుడైన క్రీస్తు నుండి అనేకులను దూరం చేస్తున్నారు. దేవుని నుండి అమాయకులైన విశ్వాసులను పెడతోవ పట్టిస్తారు. వీరి అపరాధం అవధులు దాటింది. బిలాము అనే వ్యక్తిని ఒక అన్యరాజు డబ్బుతో కొనేశాడు. నేను నీకు డబ్బిస్తాను, కోరినంత ద్రవ్యమిస్తాను, నేను చెప్పినట్లు బోధించు, ప్రవచించు అని బేరం కుదుర్చుకున్నాడు. మొదట్లో బిలాము ఒక ప్రవక్తగా దేవుడు చెప్పినట్లే చేశాడు, మాట్లాడాడు. రాను రాను అతడు ధన ప్రలోభానికి లొంగిపోయాడు. సంఖ్యాకాండం 25:1-3 పేతురు కాలంలో ఉన్న అబద్ధ బోధకులలాగే
బిలాము మతాన్ని తన స్వప్రయోజనము కోసమై దుర్వినియోగం చేశాడు. దేవుని సత్యాన్ని, దేవుని కృపను చౌకబారు దినుసులాగా అమ్ముకున్నాడు. ఈ పాపం దేవుని దృష్టిలో ఎంతైనా శిక్షార్హమైనది. రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనా, మత్తైనా లేక, కామ విలాసములైన పోకిరి చేష్టలైనా లేక, కలహమైన మత్సరమైనా లేక, పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. సోదరీ సోదరులారా, వింటున్నారా? 2 పేతురు పత్రిక అంతా హెచ్చరికలు, మందలింపులు. ధైర్యశాలి, అనుభవజ్ఞుడు, విశ్వసనీయుడు అయిన అపొస్తలుడు పేతురు చేస్తున్న హెచ్చరికలు ఎంతో ప్రాముఖ్యమైనవి, ఆత్యయికమైనవి. యేసుక్రీస్తు యొక్క యోధుడైన పేతురు నుండి వెలువడిన అమూల్యమైన హెచ్చరికలు. ఇవి చివరి హెచ్చరికలు, తుది పలుకులు. పేతురు హతసాక్షిగా చనిపోతూ పలికిన అమూల్యమైన మాటలు. తన మొదటి పత్రికలో విశ్వాసులు శ్రమలకు గురి అయినప్పుడు ఎలా ప్రవర్తించాలో, బయట నుండి వచ్చిన శ్రమలను, హింసలను విశ్వాసులు ఎలా ఎదుర్కోవాలో చెప్పాడు. 3 ఏళ్ల తరువాత ఈ 2వ పత్రిక రాస్తూ అందులో సంఘము లోపల ప్రవర్తిల్లే శోధనల విషయమై ఎన్నో సంగతులు విశదంగా చెప్పాడు. స్వయం తృప్తి, విమత ధోరణులు ఎలాంటి ప్రమాదానికి దారితీస్తాయో చెప్పాడు. విశ్వాసులు పరిపక్వత దిశగా ఎదగాలి అన్నాడు. క్రీస్తు కేంద్రితమైన జీవితాలు, క్రీస్తును మహిమపరిచే జీవితాలు ఎలా ఉండాలో పేతురు తేటగా చూపుతున్నాడు. పేతురు సందేశం ఈ రోజున మనకు వర్తిస్తుంది. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.